కన్విక్ట్ అని. సో మన కండిషన్ అదే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది ఏమంటారు అల్టిమేట్ కేసులు అల్టిమేట్ పిటిషన్స్ చేసి కేసుని లిటిగేట్గా టైం పాస్ చేసి డ్రాగన్ చేస్తున్నా అది నాకు ఏమంటారు డైజెషన్ అవ్వతలేదు. సో దాని మీద మనం కోర్టు అడగదా సార్? మీరు బాధితులుగా ఉండి కోర్టు అడిగినప్పుడు, కోర్టు పిలిచినప్పుడు మీరు ఎందుకు అటెండ్ అవ్వట్లేదని అడగరా? వెరీ నైస్ క్వశ్చన్. ఈ కోర్టు ఎన్ఐఏ కోర్టు ఈజ్ ఏ బిలో దెన్ ద హైకోర్టు. ఓకే, ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు. హైకోర్టులో ఒకసారి పెండింగ్ ఉంటే కింద కోర్టు ఇంకా ఏం పని చేయలేదు. హీ సరెండర్ హిస్ వెపన్. ఓకే, హైకోర్టులో మనం ఎన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాం కదా, మనం ప్రతి మంత్లో ఒకసారి మెన్షన్ చేస్తున్నాం. కానీ జడ్జి ఇంట్రెస్ట్ ఏముంది, పి అని రాసి పొలిటికల్ కేసు ఉంది సలీం గారు, నెక్స్ట్ టైం మనం చూద్దామని పక్క పెడుతున్నాం. సో అదే అవుతుంది ఇప్పుడు 2 years నుంచి అదే అవుతుంది. ఈరోజు నేను ఆన్ కెమెరా చెప్తున్నాను, సెకండ్ వీక్ ఆఫ్ ద సెప్టెంబర్కి మనం జడ్జి అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ దినం మనం దాని మీద మరి అవగాహన చేసి మీకు మనము ఎలా దాన్ని వాదించేసి దాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేసేసి సెప్టెంబర్ అదే ఇప్పుడు ఆగస్ట్ కదా, సెకండ్ వీక్ క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చే వారకు నేను కూడా నిద్రపోనని ఎన్నోసార్లు మీడియాలో చెప్పాను. అదే స్పిరిట్తో నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచన.